హాయ్ అండి, హలో. ఇప్పుడు నా కాన్సెప్ట్ వచ్చి పండుగల నెలలో పలకరింపు. ఏంటండి విచిత్రంగా ఉందన్న, మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళానండి. అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయండి. నాకు పుస్తకాలు అంటే భలే ప్రాణం అండి. సరే, ఉన్న వాటిలో ఏదైనా మంచి బుక్ ఉందని చూస్తే పండుగ నెలలో పలకరింపు అని కొత్త బుక్ కనిపించింది. ఎవర్రా ఈ బుక్ రాసిందని చూస్తే మా ఫ్రెండ్ గారి పేరు. ఆశ్చర్యంగా, రే నువ్వెప్పుడు రాశారు ఈ బుక్? నువ్వు బుక్ కూడా రాస్తావన్నా అడు. నాకంటూ పేరుండాలని బుక్ రాశాను. ఓ, రీడర్స్ పై రివెంజ్ ప్లాన్ చేసావా అనగానే, సరే మొదటి పేజీలో ఏముందని తిప్పితే నాకు విచిత్రంగా ఒక కవిత కనిపించింది. చెట్టుకున్న పండు వెన్నెల్లో మెరుస్తుంది, పలకరించింది పండు 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 జామి పండు. ఇది చదివారు నాకు అర్థమైందండి. ఈ బుక్ ఎవరైతే చదువుతాడో ఆడి మైండ్ కంట్రోల్ తప్పి మోత వచ్చేస్తుంది. సరే, మొదటి పేజీ చదివాను. నాకు అర్థమైంది వీడికి వచ్చిరని కవిత్వంతో రాశాడని. రీడర్స్ని చదవాలంటే విరక్తి పుట్టేలా రాశాడండి వాడు. నాకు అర్థం కాలేదు ఆ మొదటి రీడర్ నేనే అని. వాడేమో సిగ్గుపడుతున్నాడు. ఛీ, మీ ఇంటికి వచ్చి నేను బుక్ చదివానంటే చెప్పు తీసుకొడతాను, తప్పు రానా. వాడు అక్కడితో ఆగకుండా ఎటు పెద్ద కళాఖండం చేసినట్టు 100 కాపీలు అందరికీ పంచిపెట్టాడు. ఆ బుక్ చదివిన వాళ్ళందరూ పరిస్థితి మూర్చొచ్చి పడిపోవడమే. ఇదండి, రీడర్స్ పై రివెంజ్ ప్లాన్ చేశాడు. ఇది ఆడి బుక్. థ్యాంక్ యూ.